Here is the non-spoiler review of the film Parada Telugu movie review and rating. Acted by Anupam Parameswaran, Darshana Rajendran, Sangeeta and other actors etc. ఇంకా ఈ మూవీ అనేది చూడడం లేట్ అయింది, నాకు కుదరలేదు, కుదుర్చుకుని చూశాను. సారీ ఫర్ ద లేట్ రివ్యూ. ఇంక ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళాలి లోపు నా కంటెంట్ చూడండి. చాలా రివ్యూస్ ఉన్నాయి, చెక్ చేయండి. రివ్యూస్ లేట్కి ఇచ్చినా కూడా జెన్యూన్గా ఇస్తానని అనిపిస్తే నా కంటెంట్ చూడండి. నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. స్టోరీ ప్లాట్ మూవీ ఎలా అనిపించింది, ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను, కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. ఇంకా స్టోరీ ప్లాట్ విషయానికి కనుక వస్తే, ఒక ఊళ్ళో హీరోయిన్ ఉంటుంది. అక్కడేమో ఆచారం వచ్చేసి పరదా వేసుకుని తిరగాలని ఉంటుంది. అనుకోకుండా అక్కడ ఉన్న దగ్గర ప్లేసుల్లో తిరుగుతూ ఉంటే ఆ పరదా పోయి ఫోటో అనేది ప్రచురించబడుతుంది పెద్ద మ్యాగజైన్లో. ఇంకా ఆ తర్వాత తన ద్వారా తప్పు జరగలేదు, కానీ ఆ తప్పు తన ద్వారా జరగలేదు అనేది ఎలా నిరూపించుకుంది అనేది, ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంది అనేది రిమైనింగ్ స్టోరీ. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలో కనుక వెళ్తే, నాకైతే డీసెంట్గా ఉంది. ఒకసారి అయితే ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడొచ్చు అని అయితే అనిపించింది నాకైతే. ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ కూడా ఇస్తాను, చివరి వరకు చూడండి. నా రివ్యూ జేఎస్కే జానకి స్టేట్ ఆఫ్ కేరళ అనే మూవీ కూడా చూశాను, అది కూడా రివ్యూ అప్లోడ్ చేస్తాను ఒక గంట అలాగా టైం గ్యాప్లో. ఈ రివ్యూ అప్లోడ్ చేసిన గంట గ్యాప్లో, కాబట్టి చెక్ చేస్తున్నాను నా ఛానల్లో. ఇంకా ఈ మూవీలో ప్లస్ పాయింట్స్ విషయానికి వెళ్ళిపోతాం. ప్లస్ పాయింట్స్ వచ్చేసి అనుపమ పరమేశ్వరన్ యాక్టింగ్ బాగుంది. ప్లస్ దర్శన రాజేంద్రన్ అనే హీరోయిన్ కూడా ఉంది. ఆ హీరోయిన్ ఎంతమంది తెలుసు అనేది కింద కామెంట్ చేయండి. ఆవిడ కూడా తన కామెడీ టైమింగ్తో మధ్యలో కొన్ని డైలాగ్స్తో మెప్పించారు. ఇంకా ఈ మూవీలో వచ్చేసి సంగీత గారు కూడా యాక్టింగ్ బాగా చేశారు. ఒక ఇంటర్వెల్ సీక్వెన్స్ దగ్గర కామెడీ అయితే నెక్స్ట్ లెవెల్లో చేశారు. వాయిస్ మార్చి కూడా కొద్దిగా నవ్వించారు. హర్షవర్ధన్ గారు అక్కడక్కడ కనపడ్డా కొద్దిగా కామెడీ క్రియేట్ చేశారు. ఇంకా ఈ మూవీ ప్లాట్ విషయానికి కనుక వస్తే ఈ మూవీ అనేది ఉమెన్ అనేది వాళ్ళకి నచ్చినట్టు చేసే హక్కు వాళ్ళకు ఉంది, ఏదైనా చేయొచ్చు అనే మెసేజ్ని పరదా అనే కాన్సెప్ట్ రూపంలో కొత్తగా ట్రై చేయాలనుకున్నారు. ఆ ప్రయత్నం అయితే బాగుంది. కానీ ఉమెన్ ఎంపవర్మెంట్, ఉమెన్స్కి సంబంధించిన మెసేజ్లు ఇష్టపడే వారికి మాత్రమే నచ్చే సినిమా అని అయితే చెప్తాను. ఉమెన్కి సంబంధించిన సపోర్ట్ చేసేటంత టైం లేదు అని అనుకునే వాళ్ళకైతే మాత్రం ఈ సినిమా నచ్చదు. నేనైతే ఇలాంటి సినిమాలు సపోర్ట్ చేస్తాను, ఉమెన్స్ కూడా ఎదగాలని అంటాను నేనైతే. ఇంకా ఇవి ప్లస్ పాయింట్స్. ఇంకా మైనస్ పాయింట్స్ వచ్చేసి, ఇది ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది చాలా రొటీన్ స్టోరీ. దానివల్ల ట్విస్ట్లు కూడా ఈజీగా గెస్ చేసేసేలాగా ఉంటాయి నెక్స్ట్ ఏం జరిగింది అనేది. ఇంకొక బిగ్గెస్ట్ ప్లస్ వచ్చేసి చెప్పడం మర్చిపోయాను, మ్యూజిక్ చాలా అంటే చాలా బాగుంది. సినిమాని నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్ళింది. సినిమా స్లోగా ఉన్నా కూడా మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్ళింది. యత్ర నారి అంత పూజ్యంతే అనే పదానికి మ్యూజిక్ అనేది చాలా బాగా డిఫరెంట్గా మ్యూజిక్ ఇచ్చారు మ్యూజిక్ డైరెక్టర్. ఇంకా ఈ మూవీ వచ్చేసి కొద్దిగా రన్ టైమ్ 2 hours 25 minutes ఉంటుంది. డ్రాక్ చేసినట్టు అనిపిస్తుంది, చాలా స్లోగా ఉంటుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. ట్విస్ట్లో ఈజీగా గెస్ చేసేయచ్చు, రొటీన్గా ఉంటుంది. ప్లస్ అందరికీ నచ్చదు ఉమెన్కి సంబంధించిన సినిమాలు. ఇవి మైనస్ పాయింట్స్. ఇంకా ఫైనల్గా ఈ మూవీకి వచ్చేసి నేను ఇవ్వబోయే రేటింగ్ వచ్చేసి 4 out of 5 అయితే ఇవ్వచ్చు అనిపించింది, అంతేనండి. ఈ మూవీ ఎంతమంది చూసుంటే మీకు ఎలా అనిపించింది, మీరు ఎంత రేటింగ్ ఇస్తారనేది కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్. బై జేఎస్కే మూవీ రివ్యూ కూడా అప్లోడ్ చేస్తాను. బై.